ఇప్పుడు మీరు ఎలాగో శివుడు అంటున్నారు కాబట్టి ఒకసారి కుమార సంభవం చూస్తే కనుక అంటే మేము ఆధునికంగా అడుగుతున్నామని అనుకోండి. ఫస్ట్గా ఆవిడ పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం, అంటే మోడర్న్ టెక్నాలజీలో చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళకి ఆ పదాలు ఉపయోగించకూడదు కానీ మామూలుగా అంటున్నారు, తపస్సు చేసింది ఆవిడ. అయితే ఇప్పుడు మనం చూసే పెళ్లిళ్ళకి అంటే నా మనసుకు అనిపించింది తప్పో ఒక ఉప్పో మీరు చెప్తారు కానీ వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న దానికి తండ్రిని ఒప్పించి ఈ కథ అంతా ఉంది కదా. అయితే ఇద్దరు ఒక ఆర్థికంగా ఇద్దరు ఒక సమస్థాయి వాళ్ళు కాదు. నాకు అందులో ఒక్కటే పదం గుర్తుంది, సమస్థాయి అనే దానికి వాళ్ళిద్దరికి చదువుకున్న దానికి చెప్తాడు. ఇద్దరు ఒకేలా చదువుకున్నారు కాబట్టి పార్వతీదేవి శివుడిని ఇష్టపడడానికి మనం తప్పు పట్టక్కర్లేదు. ఇలాంటి కథలని ఇప్పుడు మన చదువుల్లో ఎట్లాగో మనం అవునన్నా కాదన్నా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ లవ్ మ్యారేజ్లు చేసుకోవడం, పిల్లలు గొడవలు పడ్డం, కొట్టుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక అనుమతి తీసుకుని ఒక పద్ధతి ప్రకారంగా ఆవిడ చేసుకుంది వివాహం. ఇలాంటి వాటిని టెక్స్ట్ బుక్స్ లో లెసన్స్ గా పెట్టి ఇలా మోడర్నైజ్ చేసి చెప్తే బాగుంటుంది అంటారా, అలా చెయ్యకూడదు అంటారా? అంటే శివపార్వతులు దివ్య దాంపత్యం, వాళ్ళు దేవతా దాంపతులు. అవునండి. అలాగే సీతారాములు ఉన్నారే, అటు దివ్యత్వానికి మానుషత్వానికి సమన్వయమూర్తులు వాళ్ళిద్దరు కూడా. మధ్యలో ఋషులు ఉంటారు, అంటే అరుంధతి, వశిష్ఠుల వారు, సుకన్య, చమనులు ఋషి దంపతులు. ఈ దివ్య దంపతుల్లో మనం పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు ఉంటుంది. దాన్ని మనం చక్కగా చెప్పచ్చు. వారు పరస్పరం ఒకరి మధ్య ప్రీతి ఉన్నా, దీనికి మహానుభావులు జటావళులు పురుషోత్తం గారు ఒక మాట అన్నారు, మన పురాణాల్లో కూడా మంచి ప్రేమ కథలు అన్నీ ఉన్నాయి, ఆధునిక సాహిత్యంలో విశ్వవ్యాపక సాహిత్యాలు కూడా ఇలాంటివి ఉంటాయి. మరి దీనికి దానికి తేడా ఏమిటంటే ధర్మరమణీయత అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. ధర్మరమణీయత అనేది భారతీయ దాంపత్య ధర్మంలో కనబడే ప్రేమ కథ. ప్రేమ దాంపత్యంతోనే పరిపూర్ణం అవుతుంది కనుక ఆ దాంపత్య ధర్మం గురించి చక్కటి విషయం. అందుకే అక్కడ పార్వతీమాత తపస్సు చేసిన తర్వాత ఆమె తపస్సుకు సంతోషించి శివుడు అనుగ్రహిస్తాడు, నిన్ను చేపట్టాను అంటాడు. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, నా తపస్సుతో నువ్వు నన్ను అనుగ్రహించి సమ్మతించినట్టు చేయగలిగాను, కానీ నువ్వు నా చేయి పట్టాలంటే నువ్వు హిమవంతుని వెళ్ళి అడగాలి, పద్ధతిగా జరగాలి, పర్ఫెక్ట్ గా మాట్లాడింది ఆవిడ, పద్ధతిగా జరగాలి, వెళ్ళి అడుగు అని చెప్తుంది ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు తర్వాత సప్తర్షులను రాయబారం పంపడం, రమ్యమైన సన్నివేశం జరుగుతుంది. అది ధర్మరమణీయత, చాలా విశేషమైనటువంటిది. ఈ పదం బాగుందండి, ధర్మరమణీయత అనేది ఉండాలి. మన యొక్క కథలకి వీటన్నిటికీ అధునాతనలు చెప్పే కథలు మన దగ్గర ఉన్నప్పటికీ మనకి ధర్మరమణీయత అనేటటువంటిది కనబడుతుంది. అలాగే శకుంతల దుష్యంతుల విషయంలో కూడా ధర్మరమణీయతే గోచరిస్తుంది, సీతారాముల విషయంలో కూడా అదే మనకు కనబడుతుంది. అదే, ఎందుకంటే అందులో కూడా నాకు గుర్తున్నంత వరకు సప్త ఋషులు అందరూ కూడా ఈవిడ్ని చూసి అందంగా ఉన్నవాళ్ళు తపస్సు చేయడానికి, తపస్సు చేస్తారు అనడానికి నువ్వే ప్రతీకవే అంటారు. చదువుతున్నప్పుడు ఆ పదం అర్థం కాలేదు కానీ తర్వాత అర్థం అవుతుంది, అందంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఈవిడ ఎలా చేసింది అనేది. అందుకని ఊరికే నాకు చదివినప్పుడు అనిపించింది ఏంటంటే ఇలాంటి కథలు పిల్లలకి అంటే మీరు చెప్పినట్టుగా ఈ ధర్మరమణీయత పోకుండా జాగ్రత్తగా కథ చెప్పాలి, చక్కగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎలాగో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి సానుకూలంగా మంచిగా జరుగుతుందేమో అని అది చదివిన అభిప్రాయం కోసం మిమ్మల్ని అడిగింది. సంప్రదాయ ధర్మ విరుద్ధం కాకుండా ఉండేటట్టుగా పిల్లలకి నేర్పాలి. అది